సార్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది థైరాయిడ్. ఆడవారితో పాటు మగవారికి కూడా వస్తుంది. ఈ థైరాయిడ్లో క్యాన్సర్స్ కూడా వస్తున్నాయి. వీటికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స ఉంది? చెప్తానమ్మా. అసలు థైరాయిడ్ గురించి మన ప్రేక్షకులకు కొంచెం బ్రీఫ్గా చెప్తానమ్మా. అసలు థైరాయిడ్ అనేది ఒక గ్రంథి అమ్మా. ఈ గ్రంథి మెడ భాగంలో ముందు భాగంలో ఒక సీతాకొక చిలుక షేప్లో ఉంటుందమ్మా. గ్రంథి T3, T4 అని చెప్పేసి రెండు రకాలైనటువంటి హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఉత్పత్తి చేసే రెండు హార్మోన్స్. ఈ రెండు రకాలైనటువంటి హార్మోన్స్ ఉత్పత్తి చేయాలంటే దీనికి మెదడు కనెక్టివిటీ ఉంటుందమ్మా. మెదడులో ఈ యొక్క రెండు హార్మోన్స్ ఉత్పత్తి చేసేందుకు థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపితం చేసేందుకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పేసి మెదడులో ఉత్పత్తి కావాలన్నమాట. ఆ మెదడులో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తి అయినప్పుడే దాని యొక్క ప్రభావం చేత ఈ థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపింపజేసి థైరాయిడ్ హార్మోన్స్ని ఉత్పత్తి చేస్తుంటుందమ్మా. ఈ థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు హైపోథైరాయిడిజం అంటారమ్మా. తక్కువ ఉత్పత్తి, హైపో అంటే తక్కువ అనేటువంటి అర్థమా. థైరాయిడిజం అంటే థైరాయిడ్ సెక్రేషన్స్ అని చెప్పేసి, హైపర్ థైరాయిడిజం అంటే ఎక్కువ. కాబట్టి ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం అని, తక్కువ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి అయితే హైపోథైరాయిడిజం అని చెప్పేసి ఉంటాయమ్మా. మీరు అన్నట్లు ఏంటంటే ఈ రోజుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరికీ వస్తుంది, కానీ ఎక్కువ శాతం మందిలో దాదాపు 80% వరకు కూడా ఈ హైపోథైరాయిడ్ వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. అంటే సిక్రేషన్స్ తక్కువ, సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం చేతి ఇదైపోతుంది. ఈ యొక్క హైపోథైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కూడా రకరకాలైన లక్షణాలు వస్తుంటాయమ్మా. ముఖ్యంగా మహిళల్లో మాతృమూర్తుల్లో వీళ్ళకు సంబంధించి ఈ యొక్క కేశ అంటే వెంట్రుకలు రాలిపోవడము, వెంట్రుకలు పల్చగా ఉండడము, అదేవిధంగా వెయిట్ వస్తూ ఉండడము, నాలిక తడబడము, నాలిక మందంగా ఉండడము, మాట్లాడేటప్పుడు స్పష్టత లేకపోవడము, అదేవిధంగా ఈ యొక్క చర్మం వాళ్ళు చలికి తట్టుకోలేరమ్మా. హైపోథైరాయిడ్ వాళ్ళ గురించి చెప్తున్నాను. చలికి తట్టుకోలేరు. రెండోది ఏమంటే వాళ్ళకి జీర్ణశక్తి తగ్గిపోతుందమ్మా. ఎందుకంటే శరీరంలో మెటబాలిజం అనేది సరిగ్గా లేకపోవడం చేత, అంటే ఈ యొక్క గ్రంథి ప్రభావం చేత మెటబాలిజం తగ్గిపోతుంది అనమాట. దానివల్ల జీర్ణశక్తి సరిగ్గా ఉండదు, ఆకలి సరిగ్గా ఉండదు, అదేవిధంగా అరుగుదల సరిగ్గా ఉండదు. ఆ ప్రభావం చేత ప్రేవుల కదలికలు కూడా సరిగ్గా లేకపోవడం చేత మోషన్ ఫ్రీగా అవ్వదు. అనేక రకాల సమస్యలు వస్తాయమ్మా. తర్వాత రెండోది ఏమంటే మందం అంటే యాక్టివ్నెస్ ఉండదు వీళ్ళకి. అంటే అలర్ట్గా ఉండరు మనుషులు, ఎప్పుడు స్తబ్దుగా మందపాటి పద్ధతులు ఉంటారు. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా సరే ఆడవాళ్ళలో అయితే ఈ బయస్టుకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తాయి. నెలసరి కూడా చాలా లేటుగా వస్తుంటుందమ్మా. 3 నెలలకు, 4 నెలలకు, 5 నెలలకు ఇలా లేటుగా ఈ యొక్క డేట్ వస్తూ ఉంటుంది. ఇట్లా దీనివల్ల ఇతర హార్మోన్ ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతుంటాయి. ముఖ్యంగా అదే చెప్పాను కదా, మహిళల్లో ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఈ సమస్యలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల లక్షణాలు ఉంటాయమ్మా. మగవాళ్లకు ఆడవాళ్లకు ఈ యొక్క సమస్య వచ్చినప్పటికీ ఆడవాళ్ళలో మాత్రం ఈ గర్భాశయానికి సంబంధించిన లక్షణాలు ఎక్కువ వస్తుంటాయి అనమాట. గర్భాశయానికి సంబంధించిన లక్షణాలు వస్తుంటాయి. ఇది సర్వసాధారణంగా. అందుకు ఇంకోటి ఏంటంటే వాళ్ళు మందత్వంతో ఉంటారమ్మా. చెప్పాను కదమ్మా, కొంతమందికి ఏమంటే కొంచెం ఈ జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఈ థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళలో ఉంటుంటుంది. ఇది జనరల్గా హైపోథైరాయిడిజం అమ్మా. హైపర్ థైరాయిడిజం అనేసరికి దానికి వ్యతిరేకమైన లక్షణాలమ్మా. అంటే ఆకలి ఎక్కువ ఉంటుంది, జీర్ణశక్తి ఎక్కువ ఉంటుంది, మోషన్స్ కూడా 2-3 సార్లు కూడా కొంతమందికి అవుతుంటాయి. ఎంత తిన్నా మనిషి లావుగారమ్మా. అక్కడ కొద్దిగా తిన్నా లావు అవుతారు హైపోథైరాయిడిజం లావుగారమ్మా. అంటే విపరీతమైనటువంటి మెటబాలిజం ఎక్కువ ఉండదు కాబట్టి అది సరిగ్గా సక్రమంగా వినియోగించబడక, లేకపోతే అతిగా వినియోగించబడి వీక్ ఉంటారమ్మా. మనుషులు సన్నబడిపోతుంటారు. రెండవది ఏంటంటే వాళ్ళు హైపర్ థైరాయిడిజం అటువంటి ఉన్నటువంటి వాళ్ళు వేడికి తట్టుకోలేరు. అక్కడ చలికి తట్టుకోలేరు, ఇక్కడ వేడికి తట్టుకోలేరు. తర్వాత ఈ హైపర్ థైరాయిడిజం ఉన్నటువంటి వాళ్ళకు ఈ కళ్ళు కూడా బాగా ఉబ్బెత్తుగా ముందుకు వచ్చింటాయమ్మా. చూస్తేనే కొంతవరకు మనం చెప్పొచ్చు అనమాట. ఆ తర్వాత రెండోది అంటే వీళ్ళకు బ్లీడింగ్, ముఖ్యంగా ఆడవాళ్ళలో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కూడా నెలకు 2-3 సార్లు బ్లీడ్ అవ్వడము, బ్లీడింగ్ వచ్చే టైంలో బహిష్ట స్రావం ఎక్కువ కావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. తర్వాత మనస్సు కూడా చంచలత్వం అనమాట. అంటే స్థిరంగా ఒక మనసు ఉండదమ్మా. ఇప్పుడున్నటువంటి మనస్సు కొద్దిసేపటికి ఉండదు. కోపము, చికాకు, ఇలాంటి రకరకాల మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇట్లా రకరకాల లక్షణాలు ఈ యొక్క హైపర్ థైరాయిడిజంలో ఉంటాయమ్మా. కాబట్టి ఏమంటే హైపోథైరాయిడిజం వేరు, హైపర్ థైరాయిడిజం వేరు. ఆ యొక్క లక్షణాలు వేరు, ఈ యొక్క లక్షణాలు వేరమ్మా. సర్వసాధారణంగా ఆధునిక వైద్య విధానంలో రెండింటికి వేరే వేరే ట్రీట్మెంట్స్ ఇస్తారమ్మా. హైపోథైరాయిడిజానికి కొన్ని రకాలైన మందులు ఇస్తారు, హైపర్ థైరాయిడిజానికి కొన్ని రకాలైనటువంటి మందులు ఇస్తారు.
కానీ ఆయుర్వేద ప్రత్యేకత ఏమిటంటే రెండింటికి ఒకటేమా, అంతేనా? సో చక్కబరుస్తుంది అనమాట. ఆ థైరాయిడ్ యొక్క పనితనాన్ని చక్కబరిచేటువంటి పరిస్థితి ఈ ఆయుర్వేద మందుల వల్ల కలుగుతుంది. అంటే అక్కడ మీరు అన్నట్టు ఆధునిక వైద్యంలో డోసేజ్ ఇస్తుంటారు. అవునమ్మా. మరి మీరు ఎట్లా ఇస్తారు? మేము కూడా డోస్ ఇస్తాము. సమస్య తీవ్రతను బట్టి డోస్ ప్రకారమే చెప్పి నిర్ణయించి ఇస్తుంటాము. కాబట్టి ఆధునిక వైద్యంలో, ఇంగ్లీష్ వైద్యంలో అయితే సపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందమ్మా. హైపర్ థైరాయిడిజానికి వేరే మెడిసిన్స్, హైపర్ థైరాయిడిజానికి వేరే మెడిసిన్స్ ఇవ్వాలి. ఆయుర్వేదంలో మాత్రం ఒకటే మెడిసిన్. తర్వాత రెండోది ఏంటంటే కొంతమంది అడుగుతుంటారమ్మా, నేల నుంచి మా ప్రాక్టీస్లో చూస్తుంటాం కదా, థైరాయిడ్ సమస్య ఉంది సార్, ఇది కొన్నాళ్ళు వాడితే సరిపోతుందా, జీవితాంతం వాడాలా అనేటువంటి ప్రశ్నలు కూడా మమ్మల్ని అడుగుతుంటారమ్మా. సో దీనికి ఆధునిక వైద్యంలో ఏం చెప్తారంటే మా ఒక టెస్ట్ ఉందమ్మా, అంటే యాంటీ-టీపీఓ యాంటీబాడీ టెస్ట్ అంటారు అనమాట. యాంటీ-టీపీఓ యాంటీబాడీ టెస్ట్. ఆ టెస్ట్ చేయించుకుంటే ఆ టెస్ట్లో పాజిటివ్ ఉంటే జీవితాంతం వాడమని చెప్పి సర్వసాధారణంగా డాక్టర్ సలహా ఇస్తుంటారు. ఆ టెస్ట్లో నెగిటివ్ ఉంటే సరే కొన్నాళ్ళు వాడేసి ప్రయత్నం చేసి మందులు వాడేసేసి కంట్రోల్ అయిన తర్వాత కొన్నాళ్ళు వెయిట్ చేసి చూడమని కూడా చెప్తుంటారు. ఇక్కడ మాత్రము ఆయుర్వేద వైద్య విధానంలో కొన్నాళ్ళ పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి ఆధునిక ఔషధాలు, ఇంగ్లీష్ మందులు ఒకేసారి మాత్రం ఆపకూడదమ్మా. అవి వాడుతూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటూ 2 మాసాలకు 3 మాసాలకు థైరాయిడ్ టెస్ట్ చేసుకుంటూ ఆ థైరాయిడ్ యొక్క శాతంలో మార్పును బట్టేసి ఆ ఇంగ్లీషు యొక్క మందులను కూడా క్రమక్రమంగా డోస్ తగ్గించుకుంటూ ఇది కొన్నాళ్ల పాటు వాడుకుంటూ కొంచెం ఆహార నియమాలు, జీవన విధానాలు మార్పు చేసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ పెద్ద ఇబ్బంది పెట్టదు. మరణం వల్ల ఆ సమస్య ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా రాదమ్మా. కాబట్టి ఏమంటే ఆ థైరాయిడ్ కంట్రోల్ అయినా కొన్ని జాగ్రత్తలు అయితే పాటించుకోవాలన్నమాట. అంటే ఆహారపరంగా కొన్ని నియమాలు చెప్తుంటాము. అదేవిధంగా కొన్ని రకాలైన ఎక్సర్సైజు, జీవన విధానాల్లో కొన్ని రకాలైన మార్పులు, అదేవిధంగా కొంచెం మానసిక ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ఉండడం, ఇలాంటి కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇంకా థైరాయిడ్ అనేది ప్రాబ్లం ఉండదమ్మా. సరే, మీరు మెడిసిన్ అడిగారు, ముందు మన వాళ్ళకి ఎక్కువ దానికోసం ఎదురు చూస్తుంటారమ్మా. మెడిసిన్ చెప్తానమ్మా. దీని మీద పరిశోధనలు కూడా జరిగాయమ్మా. ఇప్పుడు నేను చెప్పేటువంటి మెడిసిన్ మీద గచ్చకాయ అమ్మా, గచ్చకాయ మనకు మార్కెట్లో చాలా తక్కువ ధరకు దొరుకుతుందమ్మా. ఆయుర్వేద విక్రయశాలలో, పచారికొట్లో గచ్చకాయలు అని చెప్పేసి దొరుకుతాయి. సమస్య కొద్దిగా ఉంటే ఒక్క గచ్చకాయ సరిపోతుందమ్మా. సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వాడుకోవాలి. ఏ థైరాయిడ్ అయినా పర్లేదు. ఎలా వాడుకోవాలంటే గచ్చకాయను పగలగొట్టేసేస్తే లోపల తెల్లటి పప్పు ఉంటుందమ్మా. దాన్ని వీలైతే కొద్దిగా 1 లేదా 2 చుక్కలు నెయ్యి వేసి వేయించడం మంచిది. లేకపోతే అలాగైనా తీసుకోవచ్చు. ఒక పప్పు, 5 మిరియాలు పొద్దున్నే పరిగెడుకుని తీసుకోవాలమ్మా. లేదంటే థైరాయిడ్ మాత్రలు వాడిన తర్వాత ఒక అరగంట, గంట సేపు ఉన్న తర్వాత తీసుకోవచ్చు. అంటే థైరాయిడ్ మాత్రలు కూడా పరిగెడుకునే వేసుకోమంటారు. అవునమ్మా, అందుకోసమే. ఎందుకంటే మళ్ళీ 2 ఒకటిసారి వాడడం మంచిది కాదు కాబట్టి ఆ మాత్రలు వాడేసి ఒక అరగంట, గంట తర్వాత తీసుకోవచ్చు. కాబట్టి సాయంత్రం పూట మళ్ళీ వాడుకోవాల్సింది. థైరాయిడ్ మాత్రం అయితే ఒక్క పూట వాడుకోవాలి పొద్దున, ఇది మాత్రం ఆయుర్వేదం మందు సాయంత్రం కూడా వాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ పద్ధతిలో సమస్య తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ వాడుకుంటే సరిపోతుందమ్మా. దీంట్లో కూడా మనం ఆధునిక శాస్త్రీత్యా ఆలోచించినట్లయితే ఈ గచ్చకాయ చాలా శక్తివంతమైనటువంటి ఔషధం అమ్మా. గచ్చకాయ పప్పు, లోపల ఉన్నటువంటి పప్పు కూడా చాలా శక్తివంతమైనటువంటి ఔషధము. దీంట్లో సిసాల్పిన్, బాండుసిన్, టర్పినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, సపనిన్స్, ఇలాంటి అనేక రకాలైన కెమికల్స్ ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ఈ యొక్క యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేయడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్, అంటే విషతుల్యమైనటువంటి అంశాలను నిర్వీర్యం చేసేసి ఆ యొక్క గ్రంథిని, థైరాయిడ్ గ్రంథిని సమర్థవంతంగా పనిచేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది గచ్చకాయ యొక్క శక్తి. అది మిరియాలు ఉన్నాయమ్మా. మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన ద్రవ్యం ఉంది. మిరియాల్లో కెమికల్. ఈ పెప్పరిన్ రసాయన ద్రవ్యం అంటే ఈ గ్రంథిలో ఉన్నటువంటి లోటుపాట్లను తొలగించడమే కాకుండా సక్రమంగా ఆ యొక్క థైరాయిడ్ గ్రంథిని పనిచేసేటట్టు చేయడమే కాకుండా దీంతోపాటు ఇంతకుముందే చెప్పాను కదమ్మా, బ్రెయిన్కి ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్కు లింక్ ఉందని చెప్పేసి. సో బ్రెయిన్లో హానికారకమైనటువంటి అంశాలు ఏవైతే ఇబ్బంది పెట్టేసి ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇబ్బంది పెట్టి ఎక్కువగా ఉత్పత్తి, ఆ యొక్క హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకుండా లేకపోతే దానికి కొన్ని రకాల ఇబ్బందులకు గురి చేయడం వల్ల ఆ మెదడులో ఉన్నటువంటి కణాలు దెబ్బతింటాయమ్మా. ఆ కణాలు దెబ్బతినకుండా కణాలను ప్రొటెక్ట్ చేసేదానికి, కణాలను రక్షించడానికి మిరియాల నుండి పెప్పరిన్ ఉపయోగపడుతున్నాము. కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల అన్నీ మనకు క్షేమదాయకంగా ఉంటాయి. బట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే మాకు త్వరగా తగ్గాలి, థైరాయిడ్ ఎక్కువ ఉంది,
తగ్గిపోయిన తర్వాత నాకు బాగుంటుంది కదా, ఇన్ని రోజులు వాడుకోవాలంటే ఎలాగని చెప్పేసి కొంతమంది ఆలోచన చేస్తుంటారమ్మా. కాబట్టి ఇది కొంచెం శక్తివంతమైన ద్రవ్యము. ఒక్క పప్పు తప్పితే 2 పప్పుల కంటే ఎక్కువ వాడకూడదు. అది కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. కాబట్టి మ్యాక్సిమం ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడుకోవచ్చు. చాలా మందిలో 100లో 80% 90% మందికి రోజు ఒక్కసారి సరిపోతుంది. తప్పని పరిస్థితుల్లో కొన్నాళ్ళు పడుకోవాలంటే 2 పూట్ల వాడుకోవచ్చు. అంతకంటే మాత్రం ఎక్కువ వాడకూడదు. ఓకే, థ్యాంక్ యూ సార్.